పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బాధితులకు న్యాయం చేసామని వస్తే నువ్వు పోలీస్ స్టేషన్లను ఉపయోగించి పోలీసులను ఉపయోగించి రూములు వేసి తాళాలు వేస్తావా? ఇదా నీ పాలన? అరే నాయన, నీకు సాధనైతే, నీకు దమ్ముంటే, నీ మోడవైతే నువ్వు బాధితులను భయ్ నువ్వేమి ఏది శిక్ష ఎవరైతే కొట్టినరో వాళ్ళని చెయ్యి, కానీ నువ్వు న్యాయం చేద్దామని వస్తే వాళ్ళని దాచిపెడతావా? ఇదా నువ్వు చేస్తున్నటువంటి పాలన? మీరు కొనసాగిస్తున్నటువంటి పాలన ప్రజలు మొత్తం చూస్తున్నారు, రాష్ట్రం మొత్తం చూస్తుంది. అయ్యో 2 నెలల పసికంది ఏం చేసింది, ఆ పిల్లని తన్ని చంపుతారా అని చెప్పి ఇలా వాళ్ళు ప్రజలు మాట్లాడుకుంటారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇప్పటికైనా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ దీక్షలో కూర్చున్నాడు. ఆ బాధితులను తీసుకొచ్చి మాకు అప్పచెప్పి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము కొట్లాడతాం. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు నీకు. ఈ ప్రజలే, తెలంగాణ ప్రజలే, ప్రజా సంఘాలే వీళ్ళ బుద్ధి చెప్పే రోజులు మీకు ముందు వస్తాయి. మీరు ఇప్పటికైనా ఆలోచన చేసి ఆ బాధితులను టెంట్ దగ్గర తీసుకొస్తారా? మేమే ఆడికి పోవాలా? మీరే చెప్పండి. ఈ పోలీసులతో అత్యుత్సాహం చూపించొద్దు. నేను చెప్తున్న పోలీసులకు, అంబేద్కర్ సాక్షిగా ఈరోజు రికార్డు చేసి పెట్టుకోండి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదు. ఎవరైతే అత్యుత్సాహం చూపించిన పోలీసులుడో వారిని తప్పకుండా పింక్ బుక్లు రాస్తాం, పింక్ బుక్తో సమాధానం చేస్తాం. ఇలా పోలీసులకు నేను చెప్పేది ఒకటే, నువ్వు పైకి పోతే వదిలేస్తాం, భూమి మీద మాత్రం వదిలేసే పరిస్థితి లేదు. కానీ భూమి మీద మాత్రం ఎక్కడున్నా, ఏ పొక్కలు తాగినా, ఎక్కడున్నా తప్పకుండా తీసుకొస్తాం. ఇగో ఇట్లాంటి పరిణామాలకు వతాస్ పలికిన పోలీసుల ప్రజాక్షేత్రంలోనే తప్పకుండా వాళ్లకు శిక్ష పడే విధంగా చేస్తాం. ఇది గ్యారెంటీ తప్పదు. ఇప్పటికైనా చెప్పేది ఒకటే, ఇలా అధికార మహంతో స్థానిక ఎమ్మెల్యే గారు బయటికి రావాలి. నువ్వు పక్క ఎమ్మెల్యేను అడుగు తీసుకురా, మాకు పక్క ఉత్తరం తీసుకురా. మాకు నీవు శాతనైతే నువ్వు ప్రజలకు న్యాయం చేయి. నీవేమో పక్క నియోజకవర్గంలో ఏది తీర్థయాత్రలకు పోతున్నావు, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నావు. ఎంతవరకు కరెక్ట్? మేము అడుగుతున్నది ఏంటండి, మీ పదవులు అడిగినామా? 5 ఏళ్ళు మీరే ఉండండి, ప్రజలు మీకు ఓట్లు వేసారు కదా, 5 సంవత్సరాలు మీరే ఉండండి.